అమ్మా నిన్ను నిన్ను ఎన్ని మాట్లాడినారో తెలుసా అమ్మా? నేను ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే 4 దెబ్బలు కొట్టి నన్ను పోమంటే ఎంత బాధపడేవాడు కాదమ్మా. అమ్మా చీటి తల్లి, నేను ఈ అవమానం తట్టుకోలేకపోతున్నాను అమ్మా. ఎంతసేపు వచ్చి ఏం చెప్పదు, నాకంతా తెలుసు. ప్రపంచంలో నాకంటూ ఉన్న మనిషి మీరొక్కరే. మన ఇద్దరిని ఎవరు విడదీయలేరు. రండి ఇంటికి వెళ్దాం. వద్దల్లు గారు, అమ్మాయి చచ్చిపోయిన తర్వాత కూడా నేను ఇంట్లో ఉండడం పద్ధతి కాదు. అంటే లక్ష్మితో పాటే మన బంధాలన్నీ తెగిపోయాయంటారా? మర్చిపోయారా మావయ్య? లక్ష్మి చనిపోతే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని నాకు అప్పగించి వెళ్ళింది. కనీసం నా భార్య ఆఖరి కొరకు తెచ్చే అవకాశం కూడా నాకివ్వరా? అసలు మీ మంచి మనసు నచ్చి మీ అమ్మాయి మెళ్ళో తాళి కట్టాను. మీ పేద అమాయకత్వాన్ని ఆదుకోవాలని మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అది మీకు తెలుసు. శాపము పాపము లక్ష్మి నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు కూడా నాకు దూరం అయితే నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి చెప్పండి మావయ్య. అంత మాట అనకండి అల్లు గారు. ఈ మొండి బతుకి మిగిలినది మీరు ఒక్కరే. నేను బతుకుతున్నదే మీకోసం, మీ సంతోషం కోసం. అయితే ఇంటికి వెళ్దాం పదండి. నేను మళ్ళీ ఆ ఇంట్లో కాలు పెట్టాలంటే మీరు నాకు మాట ఇవ్వాలి. మీకోసం ఏం కావాలన్నా చేస్తాను, చెప్పండి. మీరు వెంటనే రాణమ్మని పెళ్లి చేసుకోవాలి. ఏమిటి మీరు అనేది? నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? అవునండి గారు.